మిత్రులందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, బోడుపల్లి జనసేన పార్టీ. ఈ రోజు మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ పెట్టాలో అర్థం కాక మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ అని వాళ్ళ నాన్న పెట్టిన పార్టీని కాపీ కొట్టి మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ అని పెట్టడం జరిగింది మన కవితక్క. నేను ఈరోజు కవితక్క గారికి సూటిగా జనసేన పార్టీ తరఫున కొన్ని క్వశ్చన్లు వేయదలుచుకున్నాను. దానిపైన మీరు స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను జనసేన పార్టీ తరఫున మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరు అంటున్నారు కదా 10 ఎకరాల భూమి పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేసిరని మీరు అంటారు కదా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ నేను కబ్జా చేస్తుంటే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రూవ్ చేస్తే నేను ప్రభుత్వానికి రాసిస్తా అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అది అందరూ కూడా చూసిర్రు. మళ్ళీ కొత్తగా మీరు ఏ సబ్జెక్ట్ మాట్లాడాలో అర్థం కాక మళ్ళీ టీవీలలో యూట్యూబ్లలో కనిపించాలని చెప్పి మళ్ళీ ఈ వార్తని పై తీసుకొచ్చినామని చెప్పి కూడా ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇంకొకసారి అంటది శిఖం భూమిలో కంచె వేయవద్దు అంటది. శిఖం భూమికి కంచె వేయాలా వద్దా కూడా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ భూమి అంటది. శిఖం భూమి పైన ఐడియా లేదు, అది ఏ భూమి కూడా క్లారిటీ లేదు. టిఆర్ఎస్ పార్టీ అని ఏ విధంగా పెట్టినా కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. పవన్ కళ్యాణ్ గారి సినిమా మా తెలంగాణ బిడ్డలు చూస్తేనే మీరు ఈరోజు సంపాదించుకురా అంటది. సినిమా చూసింది మీ తెలంగాణ బిడ్డలు కాదు, నాలాంటి తెలంగాణ ఉద్యమకారులు, నాలాంటి పవన్ కళ్యాణ్ గారి పిచ్చి అభిమానులు చూస్తే ఈరోజు ఆ సినిమాలు ఆ విధంగా ఆడుతున్నాయి. మీలాంటి వాళ్ళు చూస్తే ఆడతలేవు. అవి మీకు మాకు చాలా డిఫరెంట్ ఉంది. మేము తెలంగాణ ఉద్యమకారులం, కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం మీద పోరాడేటోళ్ళం. మీరు పెట్రోల్ పోసుకుంటారు కానీ మీకు అగ్గిపెట్ట దొరకదు, మాకు అగ్గిపెట్ట దొరుకుతుంది, మా కుటుంబాలు బలైపోతాయి. మీకు మాకు తేడా అదే, గుర్తుపెట్టుకో. ఈరోజు అదేవిధంగా గద్దర్ గారికి పవన్ కళ్యాణ్ గారు కారు కొనిచ్చిండు అని చెప్పి గప్పాలు కొడుతున్నా అంటది. మళ్ళీ ఒక మాట, గద్దర్ గారికి బ్యాక్ సైడ్ లో బుల్లెట్ దిగి వెన్నునొప్పి ఉంటే గద్దర్ గారిని పట్టించుకోకపోవడం దురదృష్టకరం. నాకు ఒక కారు కొని అని గద్దర్ గారు అడిగితే కారు కొనిచ్చడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం కోసం కీలకమైనటువంటి బాధ్యతలు వహించినటువంటి గద్దర్ గారికి మీరు ఒక కారు కూడా ఇప్పలేకపోయారు. నేను ఇప్పించిన గద్దర్ గారికి మీరా నా గురించి మాట్లాడదని ఆ విధంగా చెప్తే దాన్ని చిత్రీకరించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు కారు కొనిచ్చి గప్పాలు కొడుతున్నా అంటున్నావు కదా. నేను ఒకటి సూటిగా ఒక సవాల్ విసిరదలుచుకున్నా. ఈరోజు గద్దర్ గారికి మీ కల్వకుంట్ల కుటుంబం ఏం సాయం చేసిందో కూడా ఈరోజు తెలంగాణ సమాజానికి చెప్పాలి మీరు. అదేవిధంగా మీ సొంత డబ్బులతోని తెలంగాణ రాష్ట్రంలో ఏ గుడికన్నా సాయం చేసిర్రా? ఏ పేద ప్రజలకైనా, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు కానీ, తెలంగాణలో ఉన్నటువంటి అమరవీరుల కుటుంబాలకి కానీ ఏ రోజైనా సాయం చేసిర్రా? చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మనం సాయం చేయము, కానీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సాయం చేస్తే ఈ విధంగా గప్పాలు కొడతామని అంటావా? ఇదే నన్ను నేర్చుకున్న సంస్కారం. ఆ భాష ఏంది, మాట్లాడే విధానం ఏందో కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తెలంగాణ బిడ్డ మీరు ఒకటంటే మేము 100 అంటామంటది. తెలంగాణ బిడ్డగా